కీర్తన 57 నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. ఒకటి, వెలుగు కమ్మని పలికెను. రెండవది, నీ మీద సాక్ష్యమును దేవుడు పలకబోతున్నాడు. నీ మీద ఏంటంట చెప్పాలి. ఏం పలకబోతున్నాడు? సాక్ష్యమును పలకబోతున్నాడు. పిల్లలు స్కూల్కి వెళ్తారు, సంవత్సరం మంది చదివినాక ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. ఏం తెలిసింది దాంట్లో? వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ స్టడీ యొక్క స్థితి ఏంటి, దేంట్లో వీక్గా ఉన్నారు, దేంట్లో చక్కగా రాణిస్తున్నారన్న వివరాలు తెలియజేయబడతాయి. అవునా కాదా? అవునా కాదండి? అవును. ఆ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేది ఆ పిల్లల్ని అవమానపరచడానికి కాదు, మానసికంగా కృంగదీయడానికి కాదు, అందరి ముందు అభాసపాలు చేయడానికి కాదు. తన స్టేటస్ ఏంటి, అకాడమిక్ స్టేటస్ ఏంటి తల్లిదండ్రులకు తెలవటానికి ఆ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. 10th అంతా సంవత్సరం చదివినాక ఎట్ట చదివింది అనేది దేంట్లో వస్తుంది? రిజల్ట్లో కనపడుతుంది. ఇంటర్మీడియట్ అంతా బాగా చదివాడని చెప్పడానికి ఎప్పుడు ఫోన్ చేసిన డాడీ ఏంటిది ఏంటిది చెప్పడానికి చెప్తా ఏమని బాగా చదువుతుంది డాడీ, అసలుకి ఉండదు, ఇక తిరిగి ఉండదు. ఎంత ఎంత కానీ అయ్యి ఎంత చదివిందో, అమ్మ ఎంత చదివిందో ఏంటి వద్దంట? దేంట్లో వస్తుంది? దాన్ని బట్టి అర్థమైద్ది, ప్రోగ్రెస్ బట్టి అర్థమైద్ది. నీ విశ్వాస జీవితాన్ని బట్టి కూడా ప్రభు పరీక్షించి నీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. సంగమా, నీ విశ్వాస జీవితం ఇంతవరకు, రేపు పొద్దున ప్రభు వచ్చేంత వరకు నీ విశ్వాస జీవితాన్ని ప్రభు పరిశీలన చేయబోతున్నాడు. అవుట్కమింగ్ నీ స్టేటస్ ఏంటి, అసలు నీ స్పిరిచువల్ స్టేటస్ ఏంటి, నువ్వు స్పిరిచువల్గా ఎంత ఎదిగావు అనే సాక్ష్యము దేవుడంట పలకబోతున్నాడు. చెప్పండి, ఏం చేయబోతున్నాడు? పలకబోతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. వినండి, తలపైకి ఎత్తండి. నీ గురించి చాలామంది మంచోని చెప్పొచ్చు నువ్వు నీ గురించి. ఎందుకు? దీన్ని బట్టి చెప్తున్నారు వాళ్ళు, నీ పై రూపం నువ్వు మంచిదాని అని చెప్తున్నారు చాలామంది. ఓకే, దీన్ని బట్టి చెప్తున్నారండి. అంతరంగంలో చూసి చెప్తున్నారా? లోపల స్వభావం తొంగి చూసి చెప్తున్నారా? ఎట్లా చెప్తున్నారు? నువ్వు మంచిదానివని, నువ్వు మంచివాడు ఎట్లా చెప్తున్నారు? పై రూపం. చెప్పండి, ఏ రూపం? పై రూపం. నీ బంధువులు చెప్పొచ్చు ఒకళ్ళు మంచివాడు అని, నీ కుటుంబీకులు చెప్పొచ్చు ఒకళ్ళు మంచివాడు అని, సంఘంలో ఉన్న వాడు చెప్పొచ్చు నువ్వు మంచిదాన్ని మంచివాడు అని. ఆ సాక్ష్యం కాదు కావాల్సింది ప్రభుకి. ఆయన దృష్టిలో ప్రభు ఒక రోజు ఇన్ని సంవత్సరాలు నీ విశ్వాస జీవితాన్ని బట్టి నువ్వు వేషధారివా, లేకుంటే భయభక్తులు కలిగిన వాడివా, దేవుడు మాటలు లోబడుతున్న వాడివా, దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి దానివా, దేవుడు నా జీవితంలో ప్రథమంగా ఆయన కార్యాలే జరగాలి అన్న ఆతృత కలిగినటువంటి దానివా అన్న విషయాలు మొత్తం రేపు పొద్దున నన్ను అందరినీ పరీక్షిస్తాను. రోజు మీ తర్వాత ఆ విషయం అందరినీ పరీక్షిస్తున్నాడు. ప్రోగ్రెస్. రేపు పొద్దున ప్రభు నీ గురించి చెప్పాలా? బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే చెప్పాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎట్ట చెప్పిండు దేవుడు? ఉట్టిగా కళ్ళు మూసుకుని చెప్పాడు అండి. సోమరి అయిన చెడ్డ దాసుడు అని ఎవరన్నాడు? ఆ ఇచ్చిన తలాం చక్కగా ఏం చేయకోక వాడుకో. ఖచ్చితంగా రేపు పొద్దున ప్రభు అందరినీ ఒక్కొక్కరు నిలబెట్టి దేవుడు నువ్వు ఇలాంటి దాని అని చెప్పబోతున్నాడు. ఇలాంటి వాడవు, నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసిన నీ భక్తి, ఇగో నువ్వు చేసిన దానికి ఇగో నువ్వు ఇలాంటి వాడవు, నువ్వు ఇలాంటి దానవు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు వారికి కుర్చీ వేసుకొని ప్లీజ్ స్టాండ్ ఇన్ లైన్ అని ప్రభు అని అనుకో, మీ బతుకు బట్టబయలు చేస్తా అని అనుకో, ఎవరైనా సాహసించి ముందుకు వస్తారండి? వస్తారా? యేసు ప్రభు వారు కూర్చొని ఇక్కడ ప్లీజ్ మేక్ ఎ లైన్ అని ప్రభు అని, పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు, లైన్ మేక్ ఎ లైన్
ఒక్కొక్కరు రండి. ప్రభు నీ విశ్వాస జీవితాన్ని బట్టి ప్రభు ఇక్కడ కూర్చొని గనక నువ్వు ఎలాంటి వాడువో నేనెలాంటి వాడినో ప్రభు చెప్తే వెనకాలే బారిపోతారు. అయ్యగారు ఏదో వచ్చిన 2 చేతుల ఏం చేయమంటే ఎత్తి ఆరాధించడానికి 2 ఏదో మాకు తోచింది కానుక ఇచ్చినాం, మా బతుకంతా బట్టబయలు చేస్తానంటే ప్రభువా వద్దయ్యేదని చెప్తే నాకు రహస్యంగా చెప్పు అని అంటాం. మనం అవునా కదా? ఏం చెప్పమంటే ఏం చెప్తావు? రహస్యంగా చెవులు చెప్పయ్యా బతుకమ్మ అందరూ ముందు ఇదన్నా పెడతాడు. ఇదన్నా పరువు పెద్ద పైగా ఇప్పుడు దాకా నేను చాలా విశ్వాసురాలుగా కనపడ్డా, అందరికీ చాలా విధేయంగా కనపడ్డాయా, నేను చాలా భక్తిపడు కనపడనయ్యా, ఈ రోజు బట్టబయలేదేమో దండం పెడతాయ్యా, చెవులో చెప్పు ఆయన బతుకు మార్చుకుంటా అని అంటామా అనమా? ఎవరు కూర్చొని అడిగితే ఇది జరిగిద్ది. రేపు పొద్దున ప్రతి ఒక్క నిలబెట్టి దేవుడు ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితానికి నువ్వు అవిధేయుడవు. ప్రభు చెప్పలేదు బైబిల్లో సాక్ష్యం చెప్పిన వారు లేరండి? ప్రభు బైబిల్లో యేసుప్రభు స్వయంగా చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే ప్రేమిట్లారా, బాప్టిస్మా ఇచ్చి యోహాన్. ఎవరైనా ఏమన్నాడు? బాప్టిస్మా ఇచ్చి యోహాన్ గురించి ఏమన్నాడు? ఈయన ప్రకాశించు మండుచున్నటువంటి దీపము లాంటి వాడు అన్నాడు. ఎవరి గురించి అండి? ఎవరు చెప్పిన సాక్ష్యం అది? యేసుప్రభు వారు యోహాను గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే మండుచు ప్రకాశిస్తున్న దీపం వంటి వాడు అన్నాడు. ప్రభు చెప్పిన సాక్ష్యం అది. అంటే ప్రకాశించాలి అంటే ప్రకాశిస్తున్నాడు అని అర్థం, ప్రకాశమానంగా ఉంది తన జీవితం అని అర్థం. మరి మనం కూడా ప్రకాశించాలి. ఎవరి కొరకు? మండాలి మనం కూడా. ఎవరి కొరకు? అందుకని ఒక మాట అంట, మనం సండే క్రైస్తవులు కాదు, మండే క్రైస్తవులుగా ఉండాలి. సండే క్రైస్తవులు కాదు ఏనండ అంటే అర్థం ఏంటి? సండే వరకే కాదు నీ భక్తి, ఆ సండే ఆ కొద్దిసేపు ఏనంట రావటం, కూర్చోవటం, వినయంగా వినమ్రంగా ప్రేమికులారా దేవుడు కనికరం కోరుకున్నట్టు నటించటం, బయట మళ్ళీ లోకానుసారంగా తిరిగి 6 రోజులు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంట చేయటం. ఆ ఒక్క ఆదివారం ఎక్కడ లేని భక్తి. అందుకని ఒక అతను అన్నాడు, ఆదివారం వచ్చేసరికల్లంట విశ్వాసులంతా దూతలు అవుతారంట, ఇంటికి పోయినాక దయ్యాలు అవుతారంట. ఏంటి అమ్మో ఇక్కడ కనపడాలి దూతలు, అమ్మో గాబ్రియల్ అక్క, మికాయేల్ అక్క, రఫాయేల్ అన్న, అట్లా కనపడతాం మనం. ఇంటికి పోయినాక గొడవలు, తగాదలు, బూతులు, వరుసుకోటాలు, 10 మంది చూట్టాలు, సమాధానం లేని బ్రతుకులు. అర్థమవుతుందా? ఎలా ఉండండమ్మా మనం? సండే క్రైస్తవులు కదా, రోజు మండే క్రైస్తవులుగా ఉండాలి. అమ్మా ఏమంట కొందరు కూడా మంట ఎవరు ఎదుగుతుంటే మంట బాగా ఆ వద్ద నాశనం అయిపోతాం మనం. చేతులు జోడిని చెప్తాను, ఏమంట ఉండాలి మనకి? దేవుళ్ళు ఎదగాలని మంట ఉండాలి, ప్రార్థనలు ఎదగాలని మంట ఉండాలి. అంతేగాని ఎవరో ఏదో ఏంటంట చక్కగా బాగా ఉంటే ప్రేమికులారా వారి మీద మాటం కాదు. కొందరు చూస్తే నాకు ఒళ్ళంతా శిరశిర మంటదండి, మండుతా వాళ్ళని చూస్తేనే మండిది నాకు. వాళ్ళు కాల్చబడే ముందు నువ్వే కాలిపోతుంది, అర్థం కావట్లేదు. వాళ్ళు కాలిపోయేదానికంటే ముందు ఎవరంట? ఇప్పుడు మన్నోడు ముందు కాలుతాడా, అన్నోడు కాలిపోతాడా? అలా సగం కాలిపోతాడు. ఇక్కడ 80% బాడీ అంతా కాలిపోయింది. ఇంకేముంటుంది నీ దగ్గర? వాడు తప్పించుకుంటాడు, అమ్మ మంట వస్తున్నావు తప్పించుకుంటాడు, నువ్వే కాలిపోతుంది, అర్థం కావట్లే విషయం. ఇంత చెప్పినా ఎవరికైనా టీసీఎస్లో జాబ్ వచ్చిందనుకో, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనుకో గమనించాలి, కథం ఇక వాళ్ళు చక్కగా చెబుతూ ఉంటే ఇక అమ్మ ముఖం అంతా ఏంటంట మొత్తం మాడిపోయింది. ఇక మొత్తం ఆ ఫిల్మ్ మొత్తం పేరిపోయేది అసలు. ఇక పాపీయంగా పలకరీయడం ఉండదు. ఇక వాళ్ళు వచ్చి సంతోషం చెప్తా ఉంటే చాలే. ఈ మంటలు వద్దు, ప్రభు కొరకు మండే ఆధ్యాత్మికమైన జీవితం కావాలి, ప్రభు కొరకు ప్రకాశించే జీవితం కావాలి, ప్రభు కొరకు బ్రతికేటువంటి ఆ ఉన్నతమైన అనుభవాలు మనకు కావాలి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా.
నతనేలు గారు ఉన్నారు, ఈయన కాదు బైబిల్లో. ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడంట? ఇతడు ఇశ్రాయేలీయుడే, ఇతడులో ఏ కపటము నాకు. ఎవరు చెప్పిన సాక్ష్యం అది? కపటం అంటే ఏంటి? లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి. మన ముందు మంచిగానే ఉంటారు, మన వెనకాల ఏం మాట్లాడుతున్నారు ఎవరు తెలుసంట? అది ఎవరు? అన్యులు కాదు, విశ్వాసులే. వందనాలు అయ్య గారు, వెనకాల తందనాలు. దీంట్లో 100లో 80% మంది ఉంటారు వెనకాల తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అవన్నీ నాకు ఆశీర్వాదం ఉండబట్టి ఇలా ఉన్నా. స్తోత్రాలు చెప్పండి. మీ అందరి తిట్లు నాకు ఆశీర్వాదం. ఉంటారండి చాలామంది, ముందు సౌమ్యంగా ఉన్నంత వెనకాల ఉండరే. ఏం పోయే కాలం మనకి, ఏమొత్తట్ల మనకి. అయ్యగారు వందనాలు, ఓ ఎంత భక్తి పొరలట్టుగా నటిత్రని మనసులకి అమ్మో. ఇక భూమి మీద ఏమంత ఏంటంట విశ్వాసురాలు లేదన్నట్టు కనపడుతుంది. వెనకాల మాత్రం అదే సంఘానికి వెళ్తూ అదే దైవజనుడు కావాలి. ఏదైనా కష్టం వస్తే ప్రార్థన ఏంటంట చెయ్యాలి. పరిస్థితులు ఉందంటే ముందుగా ఉండాలి, అన్నిటికి ఉండాలి. మన తర్వాత వెనకాల ఏంటంట అవసరం తీరంగానే గట్టకగానే మళ్ళీ వాళ్ళనే. ఏం బుద్ధి అది? పుచ్చల బుద్ధి అది. ఏ బుద్ధి అది? పాడు బుద్ధి అది. ఏ బుద్ధి అది? ఇది అన్ని విధాలు నష్టపరిచే బుద్ధి అది. మానుకో. ప్రభు చెప్పబోతున్నాడు సంగమా ఏంటంట సాక్ష్యం. మరియ గురించి మార్తతో అంటాడు. ఏమంటాడు సాక్ష్యం? మార్త, విస్తారమైన పనులు పెట్టుకున్నావు కానీ ఈ మరియ ఉందే ఏనండ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రేమికులారా, ఎప్పుడు ఏం చేయాలని బాగా తెలుసు మరియకు. ఎవరికి ఎట్టొచ్చింది చెప్పాలి ఆమెకి? ప్రభు బాధల దగ్గర కూర్చున్న వాళ్ళకి అన్ని టాలీ అవుతాయి, అన్ని టాలీ చేసుకుంటారు. ఎప్పుడు పని చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఏ సమయాల్లో పని చేయాలి, ఎప్పుడు చేయాలనేటువంటి ఈ జ్ఞానం చెప్పాలా? ఎక్కడ వస్తుందంట? దేవుడి దగ్గర ఏంటంట కూర్చున్నప్పుడే వస్తుంది. ఆ మరియ కూర్చుంది కాబట్టి తర్వాతకి ఉపచారం చేయలేదా? మీకు చెప్పే ఒకసారి కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంటికి పోతే మరియ పోయి ఏం చేసిందమ్మా? మరియ పోయి ఏం చేసింది? అత్తరు బుడ్ని ఏం చేసిందంట? పగలగొట్టి తలకు కాళ్ళకు పురంబిట్లారా అత్తరు పోసి అభిషేకించింది. భూస్థాపితం కొరకు ప్రభుని సిద్ధపరిచింది. మార్తతో అన్న మాటని చెప్పాలా? విస్తారమైన పనులు పెట్టుకుని అది కాదు మార్త ఇగో మరియ ఉత్తమమైన ఎంచుకుంది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. సంగమా, విస్తారమైన పనులు పెట్టుకోమాకు. అది నేరమే. అసలు ఏ పని లేకపోవడం కూడా నేరమే. విస్తారమైన పనులు పెట్టుకోవడం నేరమే, అసలు ఏ పని లేకపోవడం కూడా నేరమే. ఇది ఖచ్చితంగా క్రైస్తవ్యంలో ఖండిస్తున్న విషయం. విస్తారమైన పనులు పెట్టుకోవడం ఏమైంది? టెన్షన్, ఇంకా సమయం ఉండదు, ఇంకా ఒత్తిడి, నిద్ర పట్టదు, ఆదాయం చూస్తే తక్కువ, ఖర్చులు ఏంటంటే విపరీతంగా అయ్యో పెట్టుకొని నీ స్థాయికి తగినట్లుగా నువ్వు ఎప్పుడు మేనేజ్మెంట్ నీకు ఎప్పుడు వస్తుంది? మేము అందరూ కూర్చులేండి, కొందరు ఉన్నారు వాళ్ళు చెప్తున్నా. నేను విస్తారమైన పనులు పెట్టుకుంటే గమనించండి, నువ్వు దేవుడికి దూరం అవడం తప్ప ఏం జరగదు. దేవుడికి ఏంటంట చెప్పండి, దేవుడికి దూరం అవటం దాని తప్ప ఏం జరగదు. ఒకటి ప్రేమికులారా, నువ్వు ఆదివారానంత బిజీగా ఉన్నావా? రోజు 2 గంటలు ప్రభు దగ్గర గడపనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రభు దగ్గర ప్రేమికులారా నువ్వు సమయాన్ని హెచ్చించలేనటువంటి అంత బిజీగా ఉన్నావా? నీ జీవితం అసలు సరిగ్గా లేనట్టే. ఏం తీసుకుపోతాం బయటప్పుడు చెప్పండమ్మా. ఈ రాత్రి పిలిచింది అనుకో, ఎవరిని యాడికి పోతే నీ పనులన్నీ యాడిపోతు, నువ్వు సంపాదించిందంత యాడిపోతు, నువ్వు కూడబెట్టిందంతా. మీరు అంటారు వెనకాల మామూలు ఉండరు కానీ ఉన్నారులే, వాళ్ళు తీసుకుంటారు. కానీ అంత అవసరం బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైనా బ్యాలెన్స్. విస్తారమైన పనులు ఎక్కువ పెట్టుకోవద్దు, అసలు పని లేకుండా బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్. దేవుడికి ఇవ్వాలి సమయాన్ని ఇవ్వాలి, ప్రభు దగ్గర గడపాలి సమయం ప్రభుకి ఇవ్వాలి. ఈ అన్నిటికీ నువ్వు సమయం ఇస్తున్నావు. కానీ whereas when you coming into the presence of Lord, when you are praying Lord, taking a time and to spend the Lord in Lord's presence, దేవుడి దగ్గర సమయాన్ని గడిపే కాడికి వచ్చేసరికల్లా చెప్పండి ఏమట్లే ఎంతమంది ఎగ్గొడుతున్నావు? ఎన్ని ఎగ్గొడుతుంది చెప్పండి? ఎన్ని చెప్పండి అమ్మ, ఎన్ని ఎగ్గొడుతున్నావు? ఒక ఆదివారం లేవు కొంతమందికి, అయితే కొంత శీలకూడికి లేవు, ఒక మందికి శనివారం లేదు.
మరి ఏందో గురువుకూడికి ఊపు ఎక్కువైంది, మరి మధ్య గురువుకూడికి ఊపు ఎక్కువ ఉంది. మరి నాకు ఎందుకు అనిపించింది చెప్పాలి, ఒక వారం దాకా లేదు కదా అనిపించింది నాకు. అదేనా కారణం అంటారు, లేకుంటే లేదయ్య గారు దేనికి రాపోయినా దానికి కొత్త సూత్రాలు చెప్పండి. ఎవరు సౌండ్ చేయట్లేదు? చెప్తున్నా, నువ్వు దేవుడు మందిరానికి రానంత బిజీగా ఉంటే మాత్రం నువ్వు సరైన జీవితాన్ని జీవించట్లేదు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎక్కడో చోట గట్టిగా దేవుడు గట్టిగా దెబ్బ కొడతాడు. ఇదంతా సమకూర్చినంత ఒక్కటే రోజు ఏమే చెప్పాలా, బిల్లు కట్టాలి. ఏ బిల్లు మెంగ తెలుసు, బైబిల్లో ఉంది. దేవుడికి వేరుగా ఉండి దేవుడికి వేరుగా ఉండి ఒకటి, నువ్వు వెలుగులో ఉండాలని ప్రభు వెలుగును కలుగజేశాడు. రెండవది, నీ గురించి నా ప్రభు సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఖచ్చితంగా జరిగే సంగమం. ఇక్కడ గురించిన చాలామందికి ఆల్రెడీ ఎవరికి తెలుసు? నేను చూసి అసహించుకుంటున్నాడో, నన్ను చూసి అసహించుకుంటున్నాడో, లేకుంటే మందిరంలో కూర్చుని ఆ విధేయతను చూసి అబ్బాబ్బా ఏం విధేయత అనేది, నేను కాదు ఎవరు మరి బయట అట్టున్నదేనిది అని దేవుడు నవ్వుకుంటున్నాడు. కొంతమంది పలుకగా రేపు పొద్దున ప్రభు పలకబోతున్నాడు. ఏంటిది? సాక్ష్యం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 7వ వచనం. పడి సౌలా నువ్వు ఎందుకు నన్ను దూషిస్తున్నావు? దేవుడు ఏమని పలుకుతున్నాడు? సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ప్రభు పలికాడంటండి. ఎవరి గురించి? సౌలు. 9వ అధ్యాయంలో జరిగింది. మరి 22వ అధ్యాయంలో అవుతున్నది అన్నమాట. ఎవరైనా గ్రహించారా? 9వ అధ్యాయం జరిగింది అపోస్తుల కార్యం. 22వ అధ్యాయం చెప్తుంది. దేని కొరకు చెప్తున్నాడు అన్నమాట? దేని కొరకు చెప్తున్నాడు? బైబిల్ పండితులు చెప్పండి అమ్మా. 22వ అధ్యాయంలో మళ్ళీ ఎందుకు దాన్ని రెండోసారి ఎందుకు చెప్తున్నాడు పౌలు అంటే గమనించండి. ప్రభువులో ఆ పౌల్లో ఉన్న మంచి లక్షణం చెప్పాలా? పౌల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎక్కడికి పోయినండి ప్రసంగంతో పాటు సాక్ష్యం చెప్తాడు ఆయన. ప్రసంగంతో పాటు చెప్పాలి, ప్రసంగంతో పాటు అని చెప్పాలి, ప్రసంగంతో పాటు సాక్ష్యం చెప్తాడు. ఆ మంచి ఆ విధానం పౌల్లో కనపడుతుంది. దాని పరిచయం అంత ప్రభావితంగా ఉండడానికి గల కారణం సాక్ష్యం ఏంటంట? వాక్యం. ఎక్కడికి పోయినా ఇప్పుడు అక్కడ ఎవరు చెప్పాలి? అగ్రిప్ప రాజు ముందు చెప్తున్నాడు ఆ సాక్ష్యం. ఎవరి ముందంట? అగ్రిప్ప రాజు అనేటువంటి వ్యక్తి ముందు. ప్రేమికులారా, ఏవో చెప్పట్లే, స్వయంగా దేవుడు ఎందుకు అతన్ని ప్రేమికులారా దర్శించాడో, దేని నిమిత్తమై ప్రభు పట్టుకున్నాడో తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఒకప్పుడు హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి దేవుడు గురించి చెప్తుంటే అగ్రిప్పనే మారిపోదామన్న ఆలోచన వచ్చిందంట ఆయనకి. రాజుకి ఏమొచ్చిందంటమ్మా? సాక్ష్యం చెప్తుంటే ఇతడికే ఒక ఆలోచన. ఏం ఆలోచన? మారిపోవాలి. అప్పుడు అంటాడు కదా, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడు చేయి చూస్తున్నావు పౌలా అంటాడు. ఏమంటాడు? ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడుగా చేయి చూడటానికి ప్రయత్నిస్తున్నావు అంటాడు. అంటాడు కదా, నువ్వే కాదు రాజా, ఎవరున్నా సరే సంఖ్యలు తప్ప ప్రతి ఒక్కడు సాక్ష్యం వినాల్సిందే, ప్రభు గురించి తెలుసుకోవాల్సిందే, రక్షించబడాల్సిందే. నువ్వు చెప్తున్నావా? సరే ఆమె నన్ను నువ్వు చెప్తున్నావు సాక్ష్యం? చెప్పిన దాఖలాలు ఉన్నాయి నీ జీవితంలో? ఉన్నాయండి సూత్రాలు చెప్పండి. చెప్తున్నారా సాక్ష్యం? అసలు నీ గత జీవితం ఏంటి, నీ విధానం ఏంటి, నువ్వు ఎట్లా బ్రతికావు, ఎలా జీవించావు, ఎట్లున్నటువంటి నిన్ను ఏ స్థితికి ప్రభు తీసుకొచ్చాడు అన్న విషయాలు చెప్తున్నావు. నువ్వు చెప్తున్నవారు సూత్రాలు చెప్పండి. సాక్ష్యం అంటే ఏంది? ఇక్కడ నిలబడి దేవుడు ఇల్లు ఇచ్చిండు స్తోత్రం ఏనండి అవి చెప్పాలి. ఇక్కడ బయట నీ సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం ఇచ్చేదా మన దేవుడు, మన స్వామి ఏంటంట? దేవుడు అని ఏం చేయాలంట? సాక్ష్యం ద్వారా 3 కార్యాలు చెప్పండి. ఏంటి 3 కార్యాలు? 1, సంఘం బలపడిద్ది. 2, దేవుడు మహింపరచబడతాడు. 3, అపవాది సిగ్గుపరచబడిద్ది.
ప్రసంగాలు కాదు, 100 ప్రసంగాల కంటే ఏంటంటే నీలాంటి సాక్ష్యం కొందరిని దేవుడు తీసుకురావటానికి ఆ సాక్ష్యం నీ జీవితంలో ఉంచాడు. అది చెప్తున్నావా? ఉట్టిగా ఇవ్వలే నీకు ఆ సాక్ష్యం, ఉట్టిగా పెట్టలే నీకు ఆ సాక్ష్యం. ఆ సాక్ష్యము ద్వారా నీలాంటి 10 మంది నువ్వు చెప్పుట ద్వారా ఆ 10లో ఒక్కళ్ళైనా వస్తారన్న ఆలోచనతో ఆ సాక్ష్యం నీలో పెట్టాడు. సంగమా, చెప్తున్నామా? పౌలు ప్రేమికుడు అంటాడు, ఏమన్నా చెప్పాలా? పలుకగా ఏమని పలికాడు పౌలు గురించి? ఏమన్నాడు పౌలు గురించి? నువ్వెందుకు నన్ను ఏంటంట హింసిస్తున్నావు? వినండి, హింసించింది ఎవరినండి? హింసించింది ఎవరిని? ఎవరినన్నా హింసించింది అసలుకైనా క్రైస్తవుల్ని. అసలు మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యాన్ని ఏం చేద్దామని, మట్టు పెడదామని అదే ప్రాణాధారాన్ని పెట్టుకొని ఉన్నటువంటి వాడు సౌలు. అలాంటి వాడు దేవుడు దర్శించినప్పుడు, సౌలా నువ్వెందుకు నన్ను ఏం చేస్తున్నావు, హింసిస్తున్నావు అంటే దృష్టిలో పెట్టుకోండి. నీ దేవుడు ఎంత గొప్పవాడు చెప్పాలా? నీకు నిందొస్తే ఆయనకు వచ్చిన దాంతో సమానం, నీకు అవమానం వస్తే ఆయనకు వచ్చిన దాంతో సమానం. నిన్ను అంటున్నారంటే నీకంటే ముందు ఆయన అంటున్నారని దాంతో సమానం. నీ శ్రమలో సమానుభావుడు ఆయన. ఎవరైనా నీ శ్రమలో ఏంటంటే ఆయన సమానుభావుడు. ఆయన మీ చావు మీరు చావండి నాకెందుకు అని అనేటోడు కాదు ఆయన. నీ నిందల్లో, నీ అవమానాల్లో, నీ రాగద్వేషాలేంటో, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఏ సంఘర్షణ గుండా వెళ్తున్నావో, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఎవరెవరి చేత దూషించబడుతున్నావో, ఎవరెవరి చేత నువ్వు ప్రేమికులారా గేలి చేయబడుతున్నావో, అవన్నీ నీకు కాదు, నీకంటే ముందు నా దేవుడు నీ కొరకు పడుతున్నాడు ఆయన. అందుకే అన్నాడు, నన్ను ఎందుకు నువ్వేం చేస్తున్నావు? నేను హింసిస్తే ఎవరు హింసించిన సమానం? హల్లెలూయా. మునికోలకు ఎందుకు ఎదురుదంటున్నావు సౌలా అంటాడు. మునికోలకు అని అర్థం ఏంటి? ముళ్ళుగర్ర తెలుసా? ముళ్ళుగర్ర చూసారండి? ముళ్ళుగర్ర చూసారా? దానికి లాస్ట్కి ఏముంటుంది? ముళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఆ ముళ్ళుగర్రకి అంటున్నాను అనుకో, దేన్ని ఇది రాట్లే, దేన్నమ్మా ముళ్ళుగర్రకి ఎదురు దంతాను అనుకో, నాకు గాయం కలిగిద్దా, దాని కలిగిద్దా? నాకే నష్టం, నాకే రక్తం వస్తుంది, నేనే బాధపడతా, నేనే ఇబ్బంది పడతా. ఒక మాట చెప్తా వినండి, నువ్వు అవిధేయంగా ఉంటే, లోబడకుండా ఉంటే, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే బాధపడేది దేవుడు కాదు. ఎవరంట? ఎవరు అవిధేయంగా నష్టపోయేది? ఎవరమ్మా? ఎవరు? బైబిల్ ఒక మాట లేదా? ఏమన్నాడు? మనుషుడా నువ్వేదెత్తుకుంటావు అదే. వాక్యం ఉంది. ఖచ్చితంగా దేవుడు వ్యతిరేకంగా నిలబడే ప్రతి ఒక్కళ్ళు దేవుడి యొక్క విధానం నడిపించబడకుండా అవిధేయంగా ఉండాలని, అవిధేయమైన పనులు చేయాలని, అవిధేయమైనటువంటి క్రియలుగా నడిపించబడాలని, ఇష్టానుసారంగా జీవించాలని ప్రేమికులు ఎవరైనా సరే దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారా? ఖచ్చితంగా మునిగోలకు ఎదురు నిలబడ దాంతో సమానమని సౌలు విషయం ద్వారా మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సౌలు దేవుడి చేత పట్టబడ్డాక కడ ఊపిరి వరకు ఎప్పటిదాకా అద్భుతమైన సేవ చేసి, ఎన్నో సంఘాలు కట్టి, పత్రికలు రాసి, ఎంతమందినో ప్రభువులోకి రక్షణలోకి తీసుకొని వచ్చి, ఒక మాట చెప్తా, ప్రతి క్రైస్తవుడికి రోజు పౌలు చెప్పాలంటే ఒక చక్కటి స్ఫూర్తినివ్వగలిగే భక్తి చేశాడు ఆయన. ఎవరైనా? పౌలు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రేమికులారా జీవించగలిగే ఒక చక్కటి మాదిరికరమైన బ్రతుకును పౌలు ప్రేమికులారా జీవించాడు. అంతమూరు నమ్మకంగా ఉన్నాడు. ఎప్పటిదాకా? చిరస్థానం చేయబడేంతవరకు. సంగమా, ఒకటి, నువ్వు వెలుగులో ఉండాలని ఆ మాట పలికాడు. 2, నీ గురించి నేను రేపో మాపో సాక్ష్యం చెప్పబోతున్నాను. 3, గమనించండి, తప్పిపోయిన నిన్ను మరలా తిరిగి తన మార్గములోకి తెప్పించుకోవటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ అనుభవాలతో మనం అందరం ముందుకు ప్రభు కృప నడిపించబడుదుముగాక. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. అందరు తల్ల వంచండి.
చిన్న ప్రార్థన. దేవుని మాట శక్తి కలిగింది సంగమా. దేవుని మాట ప్రభావం కలిగింది. జరిగిద్దంటే ఖచ్చితంగా జరిగిద్ది సంగమా. నెరవేర్చబడిద్దని నెరవేర్చబడి. దేవుడు భూమి ఆకాశములను సృజించి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది సంగమా. నీ దేవుడి యొక్క ఔన్నత్యాన్ని గ్రహిస్తున్నావా? ఏ దేవుణ్ణి కలిగి ఉన్నావో తెలుసా? ఏ దేవునికి నువ్వు బిడ్డగా బతుకుతున్నావో తెలుసా? ఏ దేవునికి నువ్వు కుమారుడుగా బతుకుతున్నావో తెలుసా? నోటి మాట ద్వారా వెలుగు కలుగునుగా కానీ పలుకగా వెలుగు కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఈ లోకానికి వచ్చింది నువ్వు వెలిగించడానికే, వెలుగులో బ్రతకడానికి, వెలుగు సంబంధిగా దీవించడానికే. జీవిస్తున్నావా? ఈరోజు ప్రార్థన నీకు ఇష్టం ఉండట్లేదంటే, దేవుడితో గడపటం నీకు ఇష్టం ఉండట్లేదంటే, వాక్యము చదవటం నీకు ఇష్టం ఉండట్లేదంటే, పరిశుద్ధులతో సావాసములో ప్రార్థనలో గడపట్లేదు అని అంటే ఏదో ఒక చీకటి నిన్ను ఆవరించి ఉంది. చీకట్లో ఉన్నవారు ఇష్టపడరు, ప్రార్థన ఇష్టపడరు, మందిరాన్ని ఇష్టపడరు, వాక్యాన్ని ఇష్టపడరు, దేవుడితో సహవాసాన్ని ఇష్టపడరు. అట్లా బ్రతికితే సంగమా విడవబడతాము. ఆ దుస్థితి నీకు రావద్దు. రెండవదిగా నీ సాక్ష్యం ఎలా ఉంది? నీకు తెలుసు, నీ గురించి నీకు బాగా, నువ్వేంటో నీకు తెలుసు. ఇంకంతకంటే బాగా నీ దేవుడికి బాగా తెలుసు. రేపొద్దున నీ మీద నా ప్రభు పలకబోతున్నాడు. ఒకవేళ ఆయన పలికితే ఆయన నోటి మీద వచ్చేటువంటి సాక్ష్యం ఎలా ఉండబోతుంది ఒక్కసారి. సాక్ష్యాన్ని పలికాడు దేవుడు చాలా మందిని. మూడవదిగా తప్పిపోతున్న నిన్ను నా దేవుడు తిరిగి తన మార్గములోకి తెప్పించుకోవడానికి నా ప్రభు నీతో పలుకుతున్నాడు. ఇకనైనా విడిచిపెడతావా? సౌలా అన్నాడు కదా, అక్కడ నీ పేరు పెట్టుకోని అడుగు. పేరు పెట్టి అక్కడ నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకు అవిధేయులకు బతుకుతున్నావు? ఎందుకు నువ్వు? ఎందుకు ఆధ్యాత్మిక అనుభవాలు ఎందుకు నీలో లోపిస్తున్నాయి? ఆత్మీయత ఎందుకు లోపిస్తుంది? ఎందుకు పడిపోయావు నువ్వు ఈరోజు? సౌలా ఎందుకు పడిపోతున్నావు నువ్వు? సౌలా ఎందుకు అవిధేయంగా బతుకుతున్నావు నువ్వు? నీ ద్వారా ప్రభు పని జరగాలనే దేవుడిని పిలుచుకున్నాడు సంగమా. చేతులెత్తారా? చిన్న ప్రార్థన. అయ్యా, నా అప్పులు తొలగిపోవును కాక తొలగిపోతాయి నాయన, పోతాయి ప్రభువా. నా జీవితం అద్భుతములు జరుగునుగా జరిగిపోతాయి నాయన. నీ మాటకు అంత శక్తి ఉంది ప్రభువా. ఈరోజు మేము పలికిన నీ మాట, దాని యొక్క విలువ మేము గ్రహించి, నా స్థితి ఎక్కడుంది, క్షణం చాలయ్యా మా స్థితి మారిపోవడానికి. చేతులెత్తారా? చిన్న ప్రార్థన చేయబోతున్నా. ప్రభువా, మూడు విషయాలు వెలుగులో ఉండాలని నిన్ను వెలిగించాడు ఆయన. నీ గురించి సాక్ష్యం ఒక రోజు నేను పలకబోతున్నానని చెప్పడానికే ప్రభు మనతో మాట్లాడు. మూడవది, తప్పిపోతున్నావు నువ్వు సౌలు వలె. ఒకప్పుడు తప్పిపోయాడు సౌలు, ఒక్కసారి తప్పిపోయాడు. మన జీవితంలో ఎప్పుడు తప్పిపోలే. ఈరోజు మనం ప్రతిరోజు తప్పిపోతూనే ఉన్నాం, ప్రతిరోజు సిలువేస్తూనే ఉన్నాం. చేతులెత్తారా? ప్రార్థన. ఈ మాటలు విన్న వారందరి వెనుకల్లో విశేషంగా చేతులెత్తిన వారిని నా ప్రభు దర్శించును గాక, ఆత్మీయ స్థితిని క్రమపరచును గాక, వారిని బలపరచును గాక, వారిని సరైనటువంటి విధానం నడిపించబడగలిగి ఆత్మీయత కలిగి నడిపించబడును. వెలుగులో ఉండకుండా చేస్తున్న సాతాను అంధకార దురాత్మ శక్తుల ప్రాబల్యం నుంచి ఈ బిడ్డను విడిపించబడును. మంచి సాక్ష్యం
జీవితాన్ని నీ చేత కలిగించుకోగలిగే అతి ఆత్మీయత మేము కలిగి నడిపించబడగలిగే విశ్వాస జీవితం కలిగి జీవించగలిగే కృప మేము కలిగి పొందుకొని నడిపించబడుదుముగాక. మంచి సాక్ష్యమయ్యా. వద్దు నాయన, నీకు ఆయస్కరమైన భక్తి చేయొద్దయ్యా. ఇష్టం లేని భక్తి చేయొద్దు. నువ్వు అసహించుకునే భక్తి చేయొద్దు నాయన. నువ్వు చూచి మమ్మల్ని మా ప్రభువా ఏడిచే భక్తి చేయొద్దు నాయన. గాయాలు ఏలు పెట్టే భక్తి చేయొద్దు అయ్యా. సిలువలు వేసే భక్తి చేయొద్దు నాయన. నీ ముందు కనపడుతున్నంతగా తర్వాత కనపడలే. ఆ వద్దయ్యా, జీవితం వద్దయ్యా. అది ప్రమాదకరం, ఎప్పటికైనా ప్రమాదం. ఇకనైనా గ్రహించకండి. అన్నీ కనిపెడుతున్నారు కానీ దేవుడి స్వరాన్ని కనిపెట్టలేకపోతున్నారు. ఈరోజు దేవుడు తన సేవకుల నుండి మాట్లాడుతున్నా గ్రహించలేకపోతున్నారు. అలాంటి సంఘం ఉండొద్దు ప్రభువా, అలాంటి బిడ్డలు ఉండొద్దు నాయన. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.